ప్రభునందు ప్రియులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభునందు ప్రియులరా, ఈరోజు ఒక మంచి అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి. ఇంతవరకు ప్రకటిస్తూ వచ్చినటువంటి అంశాలలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతూ ఉంటున్నాను. అనేకమైనటువంటి విషయాలు మీరు తెలుసుకుంటూ ఉన్నారని నేను నమ్ముతూ ఉంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి అంశాన్ని గురించి మీకు తెలియజేయాలని దేవుని యొక్క వాక్యములో నుంచి మీకు తెలియజేస్తుంటున్నాను. ప్రభువునందు ప్రియులరా, ఈరోజు సంఘ చరిత్రలో మొట్టమొదటి హతసాక్షి స్టెఫెను, ఇతని గురించి మనము ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథములో స్టెఫెనును గురించి కొన్ని సందర్భాలలో మాత్రమే రాయబడి ఉంది ప్రియులరా. ఇతను ఎవరు అని మనం ఆలోచిస్తే, ఇతను సంఘము మనకు 2వ అధ్యాయములో ఏర్పడింది. ఏర్పడినటువంటి సంఘం దినదినాభివృద్ధి అది చెందుతూ విస్తరిస్తూ అనేకులలో నూతనమైనటువంటి ఉజ్జీవాన్ని ఉత్సాహాన్ని నింపుతూ అనేకులు ప్రభు అయినటువంటి యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరిస్తూ అనేకులు విశ్వాసమందు బలపడుతూ ముందుకు సాగుతున్నటువంటి తరుణములో, సంఘము విస్తరించినటువంటి సమయములో అపోస్తులతో పాటు మరికొంతమందిని ఈ పరిచర్య కొరకు ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. 7 మందిని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. ఆ 7 మందిలో ఒకడే ఈ స్టెఫెను. ప్రభునందు ప్రియులరా, ఇతన్ని గురించినటువంటి సాక్ష్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతుంటున్నాను. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ప్రభునందు పిల్లరా, ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ సంఘము విస్తరించేటువంటి సమయములో ఈ సేవ మరింతగా విస్తరింప చేయడానికి కొంతమందిని మరలా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ప్రియులారా. 7 మంది అంటే ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే యేసు ప్రభువును నమ్మి ఆ విశ్వాసములో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారో, వాళ్ళల్లో నుండి ఒక 7 మందిని, అది కూడా ఎట్లాంటి వాళ్ళంటే ఆత్మతో నిండుకున్నవారు, జ్ఞానముతో నిండుకున్నవారు, మనుషులందరి వలన మంచి పేరు పొందినటువంటి వాళ్ళని ఒక 7 మందిని ఏర్పరచుకోండి సంఘానికి ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు ప్రియులరా. అయితే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇందులో స్టెఫెను ఆ ఎన్నుకోబడిన వారిలో ఒకటిగా ఉన్నాడు. ఇతని యొక్క విశ్వాసాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఈ 6వ అధ్యాయము చివరిలో మీరు చూస్తే కనుక అతను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి చాలా తెగింపు కలిగి సువార్తను ప్రకటించాడు ప్రియులరా. అది కూడా మహాసమాజం, ఇశ్రాయేలు సమాజమంతా కూడా పెద్దల సభ అయినటువంటి ఆ సభ ఎదుట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి వాళ్ళు తృణీకరించినటువంటి విధానమును గురించి చాలా తీవ్రంగా వారిని మందలించాడు, వారిని హెచ్చరించాడు. ప్రభు విషయంలో చాలా దృఢంగా ఆయన సాక్ష్యం ఇచ్చాడు ప్రియులరా. అయితే ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి చాలామంది యాజకులు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినట్లుగా మనకు 6వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనబడుతుంది ప్రియులరా. అలాగే స్టెఫెను ఆత్మతోనూ కృపతోనూ ఇతను నిండుకున్నవాడు కాబట్టి ప్రజల మధ్యలో మహత్కార్యాలు, గొప్ప సూచక్రియలు ఇతను చేస్తూ ప్రజలందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసు వైపు ఈయన ఆకర్షిస్తూ ఉన్నాడు.
అయితే ఇక్కడ రకరకాల సమాజంలో నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ సమాజాలలో నుండి వచ్చిన వాళ్ళు చాలామంది స్టెఫెనుతో వాళ్ళు తర్కించారు. తర్కిస్తే స్టెఫెనును ప్రేరేపించినటువంటి ఆత్మను వాళ్ళు ఎదిరించలేకపోయారని చెప్పేసి మనకు 6వ అధ్యాయంలో కనబడుతుంది ప్రియులారా. అలాగే ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ స్టెఫెను మీద కొన్ని అబద్ధపు నేరారోపణలు చేయడానికి కొంతమందిని పోగు చేసుకున్నారు, కొంతమందిని వాళ్ళు ఎన్నుకున్నారు. అబద్ధపు సాక్షులను ఆయన మీద వ్యతిరేకంగా చెప్పడానికి కొంతమందిని వారు పోగు చేసుకున్నారు ప్రియులరా. అయితే ప్రజలలో ఉన్నటువంటి శాస్త్రులను, పెద్దలను కొంతమందిని రెచ్చగొడుతున్నారు. వాళ్ళని ఏదో ఒక రకంగా స్టెఫెను మీద మనము ఇతన్ని ఇంకా మనం సాగనీయకూడదు, ఏదో ఒక రకంగా మనము ఇతన్ని తప్పు పట్టాలా, ఏదో ఒక రకంగా ఇతన్ని మనము వెనక్కి లాగాల అని ఆ సభ ఎదుట నిజంగా ప్రియులరా ఇతని మీద మోపినటువంటి నేరారోపణలు ఎలాంటివి అంటే, మోషే మీద, ధర్మశాస్త్రం మీద చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడని ఆ సభలో కూర్చున్నటువంటి వారికి వీళ్ళు అబద్ధపు సాక్షులను కుదుర్చుకున్నారు కదా, వాళ్ళు మనం మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియులరా. అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలి ప్రియులరా. ఇక్కడ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము అంతా కూడా స్టెఫెను యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ప్రియులరా. అయితే ఈ సుదీర్ఘమైనటువంటి ప్రసంగములో అబ్రహామును మొదలుకొని యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యేంత వరకు కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలను ఆయన ఆ సభలో ఉన్నటువంటి వారికి ఆయన తెలియజేశాడు. దేవుడు అబ్రహామును ఎన్నుకోవడం, దేవుడు అబ్రహామును తన ఇంటి నుండి వేరు చేయడం, దేవుడు ఒక దేశాన్ని తనకు స్వాస్థ్యంగా ఎవనైనట్లుగా ప్రకటించడం, అయితే అతనికి కాదు కానీ తన తరువాత 4వ తరానికి ఆ దేశాన్ని పూర్తిగా స్వాధీనపరచడం, అలాగే ప్రియులరా ఆ ప్రజలు తమది కాని పరదేశమందు, అన్యదేశమందు వాళ్ళు బానిసలుగా బ్రతకడం, 400 సంవత్సరాలు వాళ్ళక్కడ బ్రతకడం, అలాగే వాళ్ళు ఏ దేశంలో అయితే వాళ్ళు బానిసలుగా బ్రతికారో ఆ జనాంగమునకు తీర్పు తీర్చడం, ఆ తరువాత వాళ్ళకు ఒక సున్నతి విషయమైనటువంటి నిబంధనను అనుగ్రహించడం, యోసేపును సొంత ఇంటివారే ఐగుప్తు దేశానికి పోవునట్లుగా అమ్మివేయడం, ఆ తరువాత వీళ్ళు నివసించేటువంటి దేశములో కరువు రావడం మూలంగా యాకోబు తన కుమారులందరితో పాటు అనగా ఒక 75 మందితో ఆ దేశానికి వెళ్ళడం, అక్కడ యోసేపును కనుగొనడం. వారు అక్కడ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల సంఖ్య రోజు రోజుకు విస్తరిస్తూ ఉంది. అందువల్ల ఐగుప్తీయులు చాలా భయపడిపోయారు. వాళ్ళు భయపడిపోయి ఇశ్రాయేలీలో వంశములో పుట్టినటువంటి మగపిల్లలందరినీ కూడా చంపడానికి కొంతమందిని ప్రత్యేకంగా వాళ్ళను ఎన్నుకోవడం ప్రియులరా. అయితే ప్రియులరా ఇక్కడ యోసేపును ఎరుగనటువంటి ఒక రాజు పరిపాలన చేయడం, అయితే మోషే పుట్టినటువంటి కాలాన్ని గురించి ప్రస్తావించడం, మోషే 40 సంవత్సరాలు ఫరో ఇంటిలో పెరగడం, అక్కడ సకల విద్యలు నేర్చుకోవడం, మరలా అక్కడి నుంచి మిద్యాను దేశానికి పోవడం, ఆ మిద్యాను దేశంలో ఉన్నప్పుడు దేవుడు మోషేకు దర్శనమిచ్చి మరలా ఐగుప్తు దేశానికి పంపడం, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం, దేవుడు అట్లాగే మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి ఒక విషయాన్ని అతని ద్వారా పలికించడం, ఇవన్నీ కూడా చెబుతూ వచ్చాడండి. ఇవన్నీ కూడా చెబుతూ వస్తూ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, అది కూడా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు చేసినటువంటి తిరుగుబాటు ఎట్లాంటిదంటే, వాళ్ళు విగ్రహములకు బలి ఇవ్వడం,
వారొక దూడను చేసుకొని ఆ విగ్రహానికి బలి ఇవ్వడం, తమ చేతులతో చేసినటువంటి వాటి యందు వారు ఉల్లసించడం, ఇటువంటి సంఘటనలు ఎన్నో కూడా చూస్తున్నాం. తత్ఫలితంగా వాళ్ళు బబులోను దేశం అవతలికి వాళ్ళు వెళ్ళడం, అంటే చెరను గురించి ఆయన మాట్లాడుతున్నారు ప్రియులారా. ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తే దావీదు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకోవడం, దావీదు ద్వారా కాకుండా దేవుడు సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించడం. ఆ తర్వాత మనం చూస్తే కనుక 52వ వచనంలో మనకు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు ప్రియులారా. మీరు కొంచెం గమనించాలని ప్రభు పెట్టి నేను మీకు మనవి చేస్తుంటున్నాను. 7వ అధ్యాయము 52వ వచనంలో, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపితిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ప్రభువుని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 51వ వచనంలో కనుక మీరు చూస్తే, ముష్కరులారా, మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచూ ఉన్నారు. దేవుని వాక్యానికి మీరు లోబడటం లేదు, మీరు దేవుని యొక్క ఆత్మను ఎదిరిస్తూ ఉన్నారు. మీరు ఎల్లప్పుడూ అంటే ఆత్మ మూలంగా పలికినటువంటి ప్రతి మాటలు కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారని ఆ సభను చాలా తీవ్రంగా ఎండగట్టాడు. ఆ సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎవరినైతే తృణీకరించారో ఆ తృణీకరించినటువంటి ఆ ప్రభువుని గురించి చాలా దృఢంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మీ పితరులలో ప్రవక్తలలో ఎవరిని కూడా హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపితిరి. అంటే ఎంతోమంది ప్రవక్తలు, మీరు ప్రవక్తలందరినీ కూడా మీరు చంపేశారు. ఎందుకు? నీతిమంతుడైనటువంటి యేసు రాకను గురించి వాళ్ళు ముందే ప్రవచించారు, ముందే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఆయనను మీరు అప్పగించి హత్య చేసిన వారైతిరి. అంటే మీరు ఆయనను మీరు చంపేశారు, అంటే యేసును గురించి సాక్ష్యం ఇస్తున్నారు ప్రియులారా ఇక్కడ. అయితే ఈ మాటలన్నీ విన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన మాటలు విని చాలా కోపముతో ఊగిపోయారు. ఆయన మీద వాళ్ళు పండ్లు కొరికారు. వాళ్ళు నిజంగా ప్రియులారా, ఇంకొక విషయాన్ని కూడా ఆయన చెప్తున్నాడు. ఆయన ఆకాశము తెరవబడటం, యేసు దేవుని మహిమను, యేసు ఆయన కుడిపార్శ్వమును కూర్చోవడం నేను చూస్తూ ఉన్నాను అని యేసును గురించి ఆయన మాట్లాడినప్పుడు నిజంగా వాళ్ళు చెవులు ఏకముగా వాళ్ళు మూసుకొని ఈయన మీద పడి పట్టణపు వెలుపలికి ఈడ్చి ఆయనను రాళ్ళు రువ్వి చంపినట్లుగా మనకు 7వ అధ్యాయం 58వ వచనంలో మనకు కనబడుతుంది ప్రియులారా. ప్రభునందు ప్రియులారా, ఇది స్టెఫెను విషయంలో జరిగినటువంటి మొట్టమొదటి హత్య. ఇది సంఘము ఏర్పడిన తరువాత క్రైస్తవ హతసాక్షులలో మొట్టమొదటి హతసాక్షి ఎవరు అంటే స్టెఫెను. ఇతను ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చినందువల్ల ఇతనిని చంపేశారు. పోనీ పితరులు అంటే ప్రవక్తలు చెప్పినవి కాకుండా ఇంకా వేరే ఏమైనా చెప్తున్నాడంటే లేదు. ఆ నీతిమంతుని రాకను గురించి చెప్పిన వాళ్ళను మీరు చంపేశారు. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని మీరు చంపారు. ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకే ఆ సమాజము స్టెఫెను పలికినటువంటి మాటలను జీర్ణించుకోలేకపోయారు. అందువల్ల వాళ్ళు కుదుర్చుకున్నటువంటి మనుషుల చేత అబద్ధముగా, అన్యాయంగా క్రీస్తుని గురించి సాక్ష్యము చెప్పినందుకే స్టెఫెనును ఆ రోజు రాళ్ళు రువ్వి చంపారు. అన్యాయమైనటువంటి నేరారోపణలు, అన్యాయంగా పలకడం, ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి ప్రియులారా. అబద్ధపు సాక్షులను పోగు చేసుకోవడం, మనుషులను డబ్బులకు కుదుర్చుకోవడం, మేము చెప్పినట్లు చెప్పాలి. ఎలాగైనా సరే ఈ స్టెఫెను విషయంలో శిక్ష పడాల్సిందే.
ఎలాగైనా సరే స్టెఫెనును మరణానికి అప్పగించాల్సిందే. వారు కూడా పలుకున్న విధంగానే స్టెఫెనును వాళ్ళు అప్పగించి హత్య చేశారు ప్రియులరా. ఆ సమయంలో సౌలు అనేటువంటి ఒక యవ్వనుడు, అప్పటికే ఆయన ధర్మశాస్త్ర ప్రకారము చాలా నిష్ఠ కలిగి భక్తి కలిగి మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వాళ్ళందరినీ దండించడానికి, క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి అప్పటికే ఆయన పూనుకొని పనిగట్టుకొని అన్ని ప్రదేశాలలో సంచరిస్తూ సంఘాన్ని హింసిస్తూ బాధ పెడుతూ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది ప్రియులరా. ఈ స్టెఫెను విషయంలో ఇంకా కొన్ని మనం ఆలోచన చేస్తే, ప్రత్యక్ష సాక్షి అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయంలో ప్రభు ఆయనను పట్టుకున్నాడు. ప్రభు ఆయనకు దర్శనమిచ్చాడు. ప్రభు తన యొక్క స్వరూపాన్ని పౌలునకు చూపించాడు. అందువల్ల అతను మార్పు చెందాడు, మారు మనసు పొందాడు. ఏదైతే అంతవరకు అనుసరిస్తూ వచ్చాడో, అయ్యో నేను ఇంత అన్యాయంగా, నేను తెలియకుండా నేను చేశాను కాబట్టి ప్రభు నన్ను క్షమించాలి అని ఆయన వెళ్ళినటువంటి చాలా సందర్భాలలో ఇలా నేను తెలియక చేశాను కనుక దేవుడు నన్ను కనికరించాడు, దేవుడు నన్ను ఉపేక్షించాడు అనేటువంటి విషయాలు చాలా సందర్భాలలో ఆయన పలికినట్లుగా మనకు కనబడుతుంది ప్రియులారా. ఇంకొక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు గమనిస్తే కనుక 8వ అధ్యాయంలో సంఘానికి హింస కలిగింది. హింస కలిగినప్పుడు సంఘమంతా కూడా ఒకచోటనే ఉంది. ఒకచోట ఉన్నటువంటి సంఘము 8వ అధ్యాయంలో ఏమైందంటే, సంఘము అన్నది విస్తరించడం, అంటే అనేక స్థలాల్లోనికి ఈ విశ్వాసులు చెదిరిపోయినటువంటి వారందరూ ఎక్కడెక్కడైతే వాళ్ళు వెళుతున్నారో అక్కడక్కడ వాళ్ళు యేసును గురించి సాక్ష్యం ఇవ్వడం, అనేకులను ఒప్పింపజేయడం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులరా. ఈ స్టెఫెను విషయంలో ఇంకా కొన్ని మనం ఆలోచిస్తే 8వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా స్టెఫెను చనిపోయినందుకు సంఘమంతా కూడా చాలా రోధించిందండి, కన్నీళ్లు పెట్టుకున్నారు వాళ్ళు. 8వ అధ్యాయం 1-2 వచనాల్లో మీరు చూడొచ్చు ప్రియులరా. అలాగే మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే కనుక, అపోస్తలుడైన పౌలు ఆ రోజు స్టెఫెను చనిపోయినప్పుడు దగ్గర ఉన్నాడు. ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం కోల్పోతున్నామంటే ఆ బాధ, ఆ దుఃఖం ఎలాంటిదో మన అందరికీ కూడా తెలుసు. స్టెఫెను విషయంలో ఆ ఇంటి వారిని ఎలాగైనా సరే ప్రభువుకు అప్పగించాలన్న మంచి ఉద్దేశముతో ఆయన ఏం చేశాడంటే, ఆ ఇంటి వాళ్ళందరికీ కూడా ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. ఆ ఇంటి వాళ్ళందరికీ కూడా రక్షణలో ఆయన నడిపించాడు ప్రియులరా. అలాగే మీరు 16వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో మీరు చూస్తే 16వ అధ్యాయంలో మీరు చూస్తే కనుక, ఈ 16వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది ప్రియులరా. 16వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం, స్టెఫెను ఇంటివారు అకయా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తామే అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను అంటున్నాడు ఆయన. సంఘానికి చెప్తున్నాడు ఆయన ఈ మాటలు. స్టెఫెను ఇంటి వారిని గురించి ఆయన మాట్లాడుతున్నారు. అకయా ఆ ప్రాంతములో ప్రథమ ఫలం అంటే క్రీస్తుకు మొదటి ఫలం ఆ కుటుంబము. ఆ కుటుంబం అంతా కూడా నిరుత్సాహపడలేదండి. వాళ్ళందరూ కూడా ప్రభువును సేవించారు. వాళ్ళందరూ కూడా క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందారు. వాళ్ళు బాప్తిస్మము పొందుకొని స్టెఫెను ఇంటివారు ఎంతో చక్కగా ప్రభువును ఆరాధించినట్లుగా మనకు పరిశుద్ధ లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి ప్రియులారా. కనుక సంఘములో ఉన్న ఒక వ్యక్తిని చంపడము ద్వారా సంఘం అంతటికీ భయాన్ని పుట్టించినప్పటికీ సంఘములో ఉన్న విశ్వాసులు భయపడకుండా వారి యొక్క విశ్వాసాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియులరా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ముఖ్యంగా
స్టెఫెను యొక్క కుటుంబము కొనసాగడం అన్నది చాలా గొప్ప విషయం ప్రియులరా. చరిత్రలో జరిగినటువంటి సంఘటనల గురించి మనం ఆలోచన చేస్తే చాలా సంఘటనలు అంటే చాలానే ఉన్నాయి మనకు. శ్రమ కలిగిన ప్రతిసారి కూడా సంఘము భయపడినట్లుగా కనబడుతూ ఉంది, కానీ విశ్వాసాన్ని మాత్రం వదులుకోవడం లేదు. విశ్వాసాన్ని వదిలి మరలా లోకములోనికి వెళ్ళడం లేదు. నమ్మకంగా ప్రభువును సేవిస్తూ ఉన్నారు. మేము బ్రతుకున్నామా ప్రభువు కొరకే, మేము సరిపోతున్నామా ప్రభువు కొరకే, ఏది ఎలాగైనా సరే మేము బ్రతుకున్నామా మేము ఆయననే సేవిస్తాము, మేము చనిపోయామా మేము ఆయననే సేవిస్తాము, ఆయననే వెంబడిస్తాము. యేసును అంగీకరించిన వారు ఏదో సాదాసీదాగా లేరండి ప్రియులరా. మంచి తెగింపుతో ఉన్నారు వాళ్ళు, మంచి పట్టుదలతో ఉన్నారు వాళ్ళు. అందుకే ప్రియులరా, వారు నిజంగా పరిశుద్ధ గ్రంథములో వాళ్ళకంటూ ఒక స్థానం అనేది మనకు కనబడుతూ ఉంది. ప్రపంచ చరిత్రలో మనం గమనిస్తే కనుక క్రైస్తవ సంఘానికి హింస కలిగినప్పుడు భయపడినట్లుగా కనబడుతూ ఉంది, కానీ విశ్వాసాన్ని వదులుకోలేదండి. గొప్ప గొప్ప సంఘటనలు జరిగాయి చరిత్రలో, ఎన్నో గొప్ప గొప్ప సంఘటనలు జరిగాయి. ప్రారంభంలోనే క్రైస్తవం అన్నది లేకుండా చెయ్యాలి అని చాలా ప్రయత్నాలు చేశారండి రోమియోలు. క్రైస్తవ సంఘం యేసును వెంబడించేవారు ఒక్కడు కూడా ఉండడానికి వీలు లేదు అని నీరో చక్రవర్తి చేసినటువంటి ప్రయత్నాలేమి అని మన దేశంలోనికి తోమా వచ్చాడు. మన దేశంలో ఉన్నటువంటి వారికి క్రీస్తుని గురించి పరిచయం చేశాడు ఆయన. ఇక్కడే ఆయన హతసాక్షిగా చనిపోయాడు. ఆ తర్వాత మనం ఆలోచిస్తే కనుక, తోమా తర్వాత మనం ఆలోచిస్తే కనుక, గ్రహం స్టెయిన్స్ అనేటువంటి ఒక మిషనరీ ఒరిస్సా ప్రాంతంలో యవనుడిగా ఉన్నటువంటి సమయంలో ఇక్కడకు వచ్చి పరిచర్య చేస్తూ ఉన్నాడు ఆయన. ఇక్కడ పరిచర్యను ప్రారంభించిన తర్వాత మరలా వాళ్ళ దేశానికి వెళ్ళి విశ్వాసముతో ప్రభువునకు సమర్పించుకున్నటువంటి తనకు సాటి అయినటువంటి సహాయాన్ని ఆయన పొందుకున్న తర్వాత మరలా ఇక్కడికే వాళ్ళు వచ్చి పరిచర్యను వాళ్ళు కొనసాగించారు. వాళ్ళకు 3 పిల్లలు. ఆ 3 పిల్లలలో మనం ఆలోచిస్తే కనుక ప్రియులరా, గ్రహం స్టెయిన్స్ను వాళ్ళ 2 పిల్లల్ని హతసాక్షులుగా, అంటే వాళ్ళు ప్రభువును సువార్త ప్రకటిస్తూ ఉన్నందుకు అన్యాయంగా వాళ్ళను చంపేశారు ప్రియులరా. వాళ్ళేమి ఎవరికి కీడు చేసిన వాళ్ళు కాదు, అపకారం చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు మేలు చేసిన వాళ్ళు. ఎవరికి? బీదలకు, అనాథలకు, ఎవరూ చేర్చుకోలేకుండా ఎక్కడో మూలకు ఉన్నటువంటి వాళ్ళకి పరిచర్య చేయడానికి కూడా అసలు చేతులు రానటువంటి పరిస్థితుల్లో ఎవరినైతే ఈ సమాజం కడగా చివరగా ఉంచుతుందో అటువంటి వాళ్ళను హక్కున చేర్చుకున్నటువంటి వాళ్లకు క్రీస్తుని గురించి సువార్త చెప్పి వాళ్ళకు అవసరమైనటువంటి వాటన్నిటినీ కూడా తీర్చి, ఈ వ్యక్తికి నిజంగా వాళ్ళు ప్రయాణించేటువంటి వాహనముతో పాటు సజీవంగా దహనం చేయడం, గ్రహం స్టెయిన్స్ను ఆయన 2 కుమారులను చంపడం అన్నది చాలా విచారకరం ప్రియులరా. ప్రపంచమంతా ఈ సంఘటన గురించి ఉలిక్కిపడింది. ఆయన భార్య, ఆయన కుమార్తె ఆ రోజు ఏమని సాక్ష్యం చెప్పారో తెలుసా వాళ్ళు? నా భర్తను చంపిన వాళ్లను నేను క్షమిస్తూ ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు ఇంత త్యాగం? కట్టుకున్నవాడు జీవితాంతం తనకు తోడుగా ఉంటాడు అనుకుంటే అర్ధాంతరంగా దేశం కాని దేశములో, తమది కాని దేశములో వాళ్ళు ఇలాగా ఆశ్రయము లేకుండా, సహాయం చేసేటువంటి వారు లేకుండా, నిజంగా ప్రియులరా ఎంత విచారకరం, ఎంత బాధాకరం ఈ సంఘటన. ప్రభు ప్రేమది. నా భర్తను చంపిన వాళ్లను క్షమిస్తూ ఉన్నాను, క్షమాభిక్ష. కానీ ఆ రోజు లోకమంతా కూడా అనుకోయింది, వాళ్ళను చంపిన వాళ్ళను ఊరికే వదిలిపెట్టకూడదు, ఏదో ఒక రకంగా వాళ్ళను శిక్షించాలా, ఏదో ఒక రకంగా వాళ్ళను హింసించాలా, వాళ్ళను కఠినంగా అంతకంటే ఘోరంగా
శిక్షించాలనేటువంటి మాటలు సమాజంలో మనకు వినబడడం అన్నది మనం చూస్తుంటున్నాం ప్రియులరా. అలాగే ప్రియులరా, మనకు ఈ మధ్యకాలంలోనే ఈ 10 సంవత్సరాలలో మనం జరిగినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం కదా. మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు మర్చిపోయామా మనము? లేదుగా. మణిపూర్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్లను విశ్వాసంలో నుంచి తొలగించడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఏంటో ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మనం చూస్తున్నాం కదా, మీడియాలో చూస్తున్నాం కదా, వార్తాపత్రికల్లో చూస్తున్నాం కదా. కానీ మణిపూర్లో ఉన్న ప్రజలు వాళ్ళు స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. బోరుణమైనటువంటి వర్షములో వాళ్ళు తడుస్తూ ప్రభువుని గురించి సాక్ష్యం చెబుతూ, ప్రభువుని గురించి గీతాలాపన కీర్తనలు పాడుతూ, ప్రభువే మా రక్షకుడు, కష్టములోనైనా నష్టములో అయినా బాధల్లో అయినా మేము బ్రతికున్నామా, మేము ప్రభు కొరకే అన్నట్లుగా స్పష్టమైనటువంటి సందేశాన్ని సర్వ ప్రపంచానికి వాళ్ళు సాక్ష్యం చెప్పారండి. ప్రభునందు ప్రియులరా, మణిపూర్లో ఉన్నటువంటి ప్రజల యొక్క విశ్వాసం చాలా గొప్పది. క్రైస్తవ సంఘం యొక్క విశ్వాసము చాలా గొప్పది ప్రియులరా. అలాగే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, పగడాల ప్రవీణ్ కుమార్ ఆ దైవజనుణ్ణి మరణం నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో నుండి ప్రజలందరినీ కూడా కదిలించేసింది. ఆంధ్ర, తెలంగాణ, ఇంకా ఎక్కడో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రజలు ఈ మరణాన్ని గురించి తట్టుకోలేక అనేక మంది ఈ విషయంలో చాలామంది స్పందిస్తూ ఉన్నారు ప్రియులరా. కనుక ప్రియులరా, ఈరోజు అతని భార్య ఒకే మాట అంటుంది. ఆ రోజు గ్రహం స్టెయిన్స్ యొక్క భార్య ఏమైతే చెప్పిందో ఈరోజు ఆ సహోదరి కూడా అవే మాటలు రిపీట్ చేస్తుంది. ఆమె స్టెఫెన్ ఏం చెప్పాడు ఆయన? ప్రభువా, ఈ నేరం వాళ్ళ మీద మోపొద్దు, ఈ నేరము వాళ్ళ మీద మోపొద్దు. గ్రహం స్టెయిన్స్ యొక్క భార్య నా భర్తను చంపిన వాళ్ళను, నా పిల్లల్ని చంపిన వాళ్ళను నేను క్షమిస్తూ ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకు ఈ ప్రేమ? ప్రభువును బట్టే కదా. ఈరోజు సహోదరి పగడాల ప్రవీణ్ కుమార్ అన్న భార్య, ఆమె కూడా నా భర్త నడిచినటువంటి మార్గములో, నా భర్త చేస్తున్నటువంటి సేవలో మేము భాగం పంచుకుంటాం, మేము పాలు పంచుకుంటాం, ఆ సేవను మేము కొనసాగిస్తాం. నా భర్త నడిచినటువంటి అడుగుజాడల్లో నేను నడుస్తాను. క్రైస్తవ సంఘానికి స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం చాలా గొప్ప విషయం ప్రియులరా. శ్రమలో మన యొక్క విశ్వాసం ఏంటో తెలియపరిచేటువంటి మంచి సమయం అది. కష్టములో ప్రభువును సేవించడం ఎంత కష్టమో ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులరా. జరిగినటువంటి సంఘటనలు కేవలము కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు తెలియజేస్తుంటున్నా. ఇంకా ఇటువంటివి ఎన్నో ఉన్నాయి సంఘటనలు. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు ఎవరు కూడా క్రీస్తునందలి విశ్వాసాన్ని వదులుకొని మరలా తిరిగి లోకములోనికి వెళ్ళి బ్రతికిన వాళ్ళు మనం చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం. కానీ నిజమైన విశ్వాసి, నిజంగా రక్షణ పొందిన వారు ప్రభువుతో కూడా ఉండటానికి ఇష్టపడతారు. అలా ఇష్టపడిన వారిలో స్టెఫెను కుటుంబం ఉంది. అలా ఇష్టపడిన వారిలో మణిపూర్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. అలా ఇష్టపడిన వారిలో గ్రహం స్టెయిన్స్ యొక్క కుటుంబం ఉంది, అతని భార్య, వాళ్ళ కుమార్తె. ఈరోజు పగడాల ప్రవీణ్ కుమార్ అన్న కుటుంబము కూడా ఆ వరుసలో ఉన్నారు ప్రియులరా. ఇంత శ్రమలోనూ, ఇంత బాధలోనూ, ఇంత అవమానాన్ని దిగమింగుకొని, ఇలా కన్నీళ్ళన్నీ కూడా దిగమింగుకొని ప్రభువును సేవించడములో నిజంగా ఎంత భారము, ఎంత ప్రయాసము, ఎంత కష్టము ప్రియులరా. అయితే క్రైస్తవ సంఘానికి స్పష్టమైనటువంటి సందేశం వాళ్ళు ఇచ్చారు ప్రియులరా. అట్లాగే శ్రమలో, కష్టములో మనం ప్రభువును సేవించడం మానకూడదు. దృఢంగా, ధైర్యంగా, విశ్వాసముతో మన తరములో ఉన్న వారికి క్రీస్తుని గురించి ప్రకటించాలి, సువార్తను చెప్పాలి. ఏదైతే అదైంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కదా, యెహోవా భక్తుల మరణం
ఆయన దృష్టికి విలువ కలది. చనిపోయినటువంటి వాళ్ళలో ఎవరిని గురించి మనం ఆలోచించినా కూడా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ముగించుకుందామండి. ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనములో, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలపడదు. 2 పిచ్చుకల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పిచ్చుక కింద పడాలి అంటే ఆయన పర్మిషన్ కావాలా? ఆయన అనుమతిస్తేనే ఆ పిచ్చుక కింద పడుతుంది. మీరు కింద మాట మీరు చూస్తే కనుక మీ తలలో ఉన్న వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు ఆయన. అనేకమైన పిచ్చుకల కంటే మీరు చాలా గొప్పవాళ్ళు. మీ తలలో ఉన్న వెంట్రుకలు లెక్కింపబడ్డాయంటే ఏ రోజైనా మనము వీటిని లెక్కించామా? లెక్క పెట్టామా వీటిని? ఏ రోజైనా తల వెంట్రుకల్ని? నా తలలో ఇన్ని వెంట్రుకలు ఉన్నాయని ఏ రోజైనా మనం లెక్క పెట్టుకున్నామా? లేదే. కానీ ఆయన అన్నీ లెక్క పెట్టాడు. నీ తలలో ఎన్నున్నాయి, నా తలలో ఎన్నున్నాయి, ఇవన్నీ కూడా ఆయన లెక్క పెడుతున్నాడు. పిచ్చుకల గురించి వెంట్రుకల గురించి ఆయన మాట్లాడేది కాదు, నీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక పిచ్చుకను గురించే ఇంత ఆలోచన కలిగి ఉన్నటువంటి పరలోకపు తండ్రి నీ గురించి ఆలోచన లేదా ఆయనకు? 31వ వచనంలో కూడా మనం చూస్తే కనుక, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాడు వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. అంటే నువ్వెవరు కూడా నాకు తెలీదు. ఇక్కడ నువ్వు ఒప్పుకుంటావా? నేను అక్కడ ఒప్పుకుంటాను. ఇక్కడ నేనెవరో తెలియదంటావా? నేను కూడా అక్కడ నువ్వెవరో నాకు తెలియదు అంటాను. ప్రభునందు ప్రియులారా, అయితే ప్రభు ముందు నుంచి ఈ విషయాలు చెప్తూ వస్తున్నాడు. ఆయన ముందు నుంచి చెప్తూ వస్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు చూస్తే కనుక 5వ అధ్యాయంలో నా నామము నిమిత్తము మీరు నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడతారు అంటున్నాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అంటే జరిగిపోయిన సంఘటనలు మరలా నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రభునందు ప్రియులరా, ఈ మాటలు కొంచెం మీరు లక్ష్యం ఉంచండి. ఈ మాటలు కొంచెం మీరు ఆలోచించండి. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిలో ఎవరు కూడా విశ్వాసాన్ని వదులుకొని మరలా తిరిగి వెనక్కి వెళ్ళలేదు. జరిగినటువంటి సంఘటనలను బట్టి నిరుత్సాహపడలేదు, కృంగలేదు, కృషించిపోలేదు. ఇంకా దృఢంగా వాళ్ళు తమ్మును తామే పురికొల్పుకున్నారు. ఇంకా నేను ఉత్సాహంగా ముందుకు సాగాలి, ఇంకా నేను ఉత్సాహంగా ప్రభువులో నేను సేవించాలి, ప్రభువును నేను వెంబడించాలి, ఇంకా నేను ధైర్యంగా నిలబడాలి. తర్వాత తదనంతరం తనతో ఉన్నవాడు వారికి మంచి ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రోత్సాహకాన్ని ఇవ్వాలి. కానీ జరిగినటువంటి సంఘటనలు కొత్త కాదు, కానీ ఇంకా ముందు చాలానే ఉన్నాయి. కానీ ప్రియులరా, ఒక గొప్ప నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కనుక ప్రభువును సేవించడంలో మనము అలసత్వం వలదు. అలసత్వం అనేది వద్దు మనకు. ఇంకా దృఢంగా ముందుకు పోదాం. ప్రభు మన కొరకు రావనై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆ మహిమలో నువ్వు నేను పాలు పొందాలి అంటే ఇక్కడ స్థిరమైన విశ్వాసముతో మనం ప్రభువును సేవించాలి. కనుక ప్రియులారా, ఈ మాటలన్నీ వినటువంటి మీరు మీ హృదయాలలో ఈ మాటలు భద్రం చేసుకుని దేవునికి మహిమకరంగా మీరు ముందుకు సాగాలని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు అయ్యా, అందరికీ వందనాలు.